హలో ఆల్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫినాన్షియల్ యూట్యూబ్ ఛానల్. సో బిట్కాయిన్ ఎంట్రీ అని ఐడెంటిఫై చేద్దాం మనం. ఓకే, సో ఇది ఓపెనింగ్ లైన్. దీనికన్నా ముందు మనం ఏం చేసామంటే ఇక్కడ హై లో మార్క్ చేసాం, సింపుల్, వెరీ సింపుల్. ఓకే, దీని తర్వాత మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ రెడ్ క్యాండిల్స్ పడ్డది. ఎగ్జాక్ట్ మనం ఈ లైన్ గీసాం కదా, ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఓకే, మళ్ళీ కిందికి వచ్చింది, పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చింది. ఓకే, కానీ ఇక్కడ ఇది చూసారా, ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఇక్కడ గ్రీన్ క్యాండిల్, ఇక్కడ పైన బ్రేక్ కూడా వచ్చింది, కిందకి వచ్చింది. మళ్ళీ ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్లో కూడా గ్రీన్ పడుతుంది కదా, ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవచ్చు పైకి వెళ్తుంది. అది మనం ఇక్కడ బై చేస్తాం. ఓకే, ఆర్ఎల్స్ నేను ఇక్కడ కూడా బై చేయొచ్చు. ఇప్పుడు ఇది ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసిందండి కంప్లీట్గా. ఓకే, ఒక క్లియర్ ఇక్కడ బై చేయొచ్చు, కానీ మళ్ళీ కిందికి వెళ్తుంది, వెయిట్ చేయాలి, పేషెంట్గా చూసుకోవాలి మనకి. ఓకే, మైండ్లో మెంటల్ టెన్షన్ అది. ఓకే, లేదు అంటే ప్రాపర్ ఐడెంటిఫికేషన్ ఇక్కడ ఇచ్చింది, ఒక గ్రీన్ క్యాండిల్, ఇంకో గ్రీన్, ఈ గ్రీన్ క్యాండిల్ ఇవ్వాలి, నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఓపెన్ అయ్యేలోపు ఇమీడియట్గా బై చేయొచ్చు. బై చేసినాక మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి ఈ గ్రీన్ ఏదైతే ఉందో 89,447. నెక్స్ట్ గ్రీన్ దాటినాక మిడ్ ఇక్కడ ఎగ్జిట్ అయ్యవచ్చు, దాని తర్వాత R1 దగ్గర కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు, మనం ఇట్లా పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం డోజోన్ చూద్దాం. నేను చార్ట్ డోజోన్స్ కొంచెం ఈజీ ట్రేడ్ లాగా అనిపిస్తుంది. ఒక పెద్ద రెడ్ క్యాండిల్ బట్టి గ్రీన్ రెడ్, ఇక్కడ సమ్వేర్ ఇక్కడ సెల్ చేస్తాను, ఇక్కడ కానీ సెల్ చేస్తాను. ఇక్కడ సెల్ చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి కింద రెడ్ కలర్. ఓకే, రెడ్ కలర్. ఇక్కడ ఇంకో ఛాన్స్ ఉంది, ఇక్కడ ఇంకో ట్రేడ్ కూడా ఉంది, ఇక్కడ బై చేయొచ్చు మనం. ఇక్కడ బై చేసినాక మనకి ఎందుకంటున్నా అంటే పైకి వెళ్ళే ఛాన్స్ ఉందని గ్యాప్ డౌన్ అయింది. ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఇక్కడ వరకు రావచ్చు, ఇక్కడ వరకు రావచ్చు, అట్లీస్ట్ పైన ఎక్కడ వరకు వెళ్ళి టచ్ చేయొచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ బై చేస్తాను, ఇక్కడికి పై వరకు వెళ్ళింది మనకి, అట్లీస్ట్ ఇక్కడ వరకు వెళ్ళి రివర్స్ అయింది, మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇక్కడ బై చేస్తాం, ఇంకా ఎగ్జిట్ అయిపోవచ్చు, మళ్ళీ కింద పడ్డది. ఓకే, ఇంకా దాని తర్వాత పైకి వెళ్ళినా అంటే లేదు మళ్ళీ. ఓకే, అంటే 2 ట్రేడ్స్ ఇచ్చిందన్నమాట, ఒకటి సెల్ ట్రేడ్, ఒకటి బై ట్రేడ్. సో సింపుల్ అండి ఇది డో జోన్స్ది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.